మామూలుగా వీళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు 'హరీష్ రావు'కి, అలాగే పవర్‌లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య కొంత అంతర్గత పోరాటం జరుగుతుంది. వాళ్ళకి పడట్లేదు లాంటి మాటలు విన్నామండి. కానీ ఎప్పుడైతే ఈవిడ కేసులో ఇరుక్కున్నారో అప్పుడు కేటీఆర్ చాలా అగ్రెసివ్‌గా రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. ఆయనతో పాటు హరీష్ రావు గారు గూడా అసలు మనం చూసాము ఈ మధ్య కాలంలో ఎన్ని సార్లు వాళ్ళు ఢిల్లీ వెళ్లారో, ఎన్ని సార్లు కేంద్ర పెద్దల్ని కలిసారో ఇవన్నీ గూడా మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఈరోజు ఆమె ఉన్న ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్ లేకపోతే మాత్రం పరిస్థితులు వేరుగా ఉండేవి అనడంలో అసలు డౌటే లేదు. అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి బాండింగ్, ఇలాంటి సపోర్ట్ ఆవిడకి దొరికే అవకాశం ఉందా వీళ్ళిద్దరి నుంచి? బట్ ఐ డౌట్ విత్ కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఓహ్! ఎందుకంటే కేటీఆర్ గారికి నేను ఇప్పుడు కాదు, హ్మ్. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఉగాది పంచాంగం రోజు కూడా చెప్పాను. హ్మ్. కేటీఆర్ గారి యాక్షన్స్ కంటే ఎక్కువగా ఆయన వర్డ్స్ ఆయనని డ్యామేజ్ చేస్తాయని చెప్పాను. హ్మ్. అంటే ఆయన చేసే పనుల కన్నా ఆయన మాట్లాడే విధానం, హ్మ్. మంచి ఓరేటర్, మంచి స్పోక్స్ పర్సన్, మంచి వెరీ గుడ్ ఎలక్వెంట్ అని చెప్తారు అందరు. బట్ ఎమోషనల్ లైఫ్లో మీరు వచ్చేటప్పటికి మీరు ఎమోషనల్గా పబ్లిక్తో కనెక్ట్ అయ్యి మాట్లాడేటప్పుడు, సో మీరు హ్యావ్ టు బి వెరీ లాజికల్ అండ్ వెరీ ఇంటలెక్చువల్. హ్మ్. సో చాలా తొందరగా మాట్లాడేస్తాడు. మన ఢిల్లీలో కూడా అట్లాంటివి చేసాడు, 2-3 అవును. జరిగినాయి. అవి ఇక్కడ మీడియా కూడా ఈ రోజుల్లో ఏముందండి, ఒక్క రోజు మీ డౌన్ఫాల్ అయిపోతుంది, ఒక్క స్టేట్మెంట్ మీరు ఫినిష్. అవును. సో వీళ్ళ బాండింగ్ గురించి నాకు ఎటువంటి డౌట్ లేదు, ఎవరికి, హ్మ్. కవిత గారికిను కేటీఆర్ గారికి. బట్ హరీష్ రావు గారు ఏంటంటే ఆయన చాలా ఫ్రీడమ్ లవర్. హ్మ్. నిర్బంధించి ఉంచిన, ఆయన మీద ఎవరైనా పెత్తనం జలాయించిన, ఒకవేళ పెత్తనం జలాయించిన అవతల వాడు తనకంటే నిజాయితీ పరుడై ఉండాలి, హ్మ్. తనకన్నా సామర్థ్యం ఉన్నవాడు ఉండాలి, తనకన్నా కష్టపడి ఉండాలి చరిత్రలో. హ్మ్. ఇలాంటి వాళ్ళ దగ్గర హరీష్ రావు గారు చేతులు కట్టుకుని ఉంచుంటారేమో కానీ, హ్మ్. బట్ అనుభవం తక్కువ ఉండి, ఆలోచన తక్కువ ఉండి, శ్రమించే గుణం తక్కువ ఉండి, హ్మ్. కేవలం నేను ఆ, పెత్తనం జలాయిస్తానో లేకపోతే అథారిటేటివ్గా ఉంటానో, నువ్వు నా కింద ఉండాలంటే మాత్రం ఆయన పంజరంలో ఉండే పక్షి మాత్రం కాదు, హ్మ్. ఈ చెట్టు మీద ఉండే పక్షి. మీకు అర్థమైంది కదా, పంజరంలో ఉంటే మీరు ఒక పార్టీ యెస్. నిబంధనలో ఉంటారు. అదే మీరు చెట్టు మీద ఉంటే ఎప్పుడన్నా మీరు వెళ్ళిపోవచ్చు. అవును. సో కాబట్టి హరీష్ రావు గారే రేపొద్దున వీళ్ళ మొత్తం టీంలో చాలా కీలకమైన వ్యక్తి అవుతాడు. ఓకే. బికాస్ ఆఫ్ హిస్ ఫ్రీడమ్ లవింగ్ అండ్ వెరీ సెల్ఫ్ రెస్పెక్టెడ్ నేచర్. మీరు ఆ హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టారనుకోండి, సో హీ కెన్ సర్ప్రైజ్ ఎనీవన్. జగన్ జైల్‌లో ఉన్నప్పుడు చెల్లి షర్మిల వచ్చేసి ఆయన తరఫున ఎంత నిలబడిందో, ఎంత కొట్లాడిందో, ఆయన కోసం ఎన్ని పాదయాత్రలు చేసిందో, ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆమె ఎంత కష్టపడిందో మనమందరం చూసాం. ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర చూసినప్పుడు కూడా అలాగ అనిపిస్తుంది. ఇక్కడేమో చెల్లి జైలుకెళ్ళింది. కేటీఆర్ ఇప్పుడు ఆమెకు అండగా నిలబడ్డాడు. మళ్ళీ అలాంటి పరిస్థితులేమన్నా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? వీళ్ళిద్దరి విషయంలో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కూడా విడిపోయారు గదా! అధికారం ఎప్పుడైతే చేతిలోకొచ్చిందో జగన్‌కి, అప్పుడు చెల్లి పోయింది, పిల్లి పోయింది, అన్నీ పోయాయి. అలాగా ఏమన్నా ఇంకా భవిష్యత్తున ముందుకెళ్తే అంటే మీరు కొంత సైకాలజీని గూడా స్టడీ చేస్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. మేడం ఇప్పుడు ఫస్ట్ 5 నెలల తర్వాత ఆమె ఇంటికి వస్తుంది. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మళ్ళీ ఆమె ఫ్యూచర్ ఏంటి అన్నది మీరు నన్ను హ్మ్. అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమని, ఆమెకి 2027 వరకు ఈ కష్టకాలం తప్పదు. హ్మ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు జగన్‌కిను వాళ్ళ షర్మిల గారికి లింక్ చేశారు. హ్మ్. సో ఈ రోజు కూడా చెప్తున్నా కదా, ఎన్ని వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని ఈగోసెంట్రిక్ ఇష్యూస్ ఉన్నా, హ్మ్. కవితకి, కేటీఆర్‌కి అవి అవి వెళ్ళిపోతాయి, హ్మ్. కాలానుగుణంగా పోతాయి. హ్మ్. దే ఆర్ ఎమోషనల్లీ బాండెడ్. జగన్‌కి, షర్మిలకి లేనటువంటి బాండేజ్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది. ఓహ్! అర్థమైందండి? వాళ్ళ వాళ్ళిద్దరిలో షర్మిల గారు ఎంత సహనం ఉందో, ఎంత సమయస్ఫూర్తి ఉందో, ఎంత అవును. ఆమెకి ప్రేమ ఉందో, ఆమె తెగేదాకా వస్తే ఆమె జగన్‌మోహన్ రెడ్డి గారి కంటే 10 రెట్లు పవర్‌ఫుల్ ఆమె. హ్మ్. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. హ్మ్. కవిత గారు ఎంత ఆర్గ్యూ చేసి ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ద డే షీ ఈస్ వెరీ సెన్సిటివ్. ఇందాక కూడా చెప్పా కదా, ఒక గుర్రం ఎగ్జాంపుల్, గుర్రపు హ్మ్. బొమ్మ అంటే హ్మ్. చైల్డిష్. సో అట్లాంటి వాళ్ళని ఎలా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కేటీఆర్ గారికి ఉంది. కాబట్టి వాళ్ళంతా వర్స్ట్ స్టేజ్కి వెళ్తారని నేను అనుకోవట్లే. వాళ్ళ మధ్యలో బాండేజ్ ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఓహ్! రేపు పొద్దున అధికారం కోసం ఏమైనా గొడవలు అలాంటివి వచ్చినా కానీ వీళ్ళ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హుహు. అందులో ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్, ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళలో గతంలో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి హ్మ్. కూడా ఇప్పుడు క్లియర్ అయి ఉంటాయి. ఎందుకంటే అవును. ఆ పెయిన్ హ్మ్. ని
కేటీఆర్ ఎమోషనల్ గా సెన్సిటివ్ గా తీసుకుంటాడు కదా. అవునవును. సో కాబట్టి అతను కూడా తనలో ఎక్కడో అక్కడ చిన్న చిన్న విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుని ఉండొచ్చు. రాఖీ రోజు ఆయన పెట్టిన పోస్ట్ కూడా అందరిని కదిలించింది. "నువ్వు ధైర్యంగా ఉండు. మేమంతా ఉన్నాము" అని చెప్పి. "ఇప్పుడు రాఖీకి నువ్వు లేకపోవచ్చు మా మధ్య" అని. ఈజ్ ఎ పర్ఫెక్ట్ బ్రదర్. కదా! యెస్ అండి. అసలు డౌటే లేదు. రాఖీ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కేటీఆర్ అనిపించింది. ఈరోజు నిన్ననే ఆవిడ కోసం వెళ్ళడం, బెయిల్ వచ్చేస్తది అని అంత ఉండడం సరే, తెర వెనక రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు. న్యాయస్థానాలు ఎలాగైనా పనిచేసి ఉండొచ్చు గానీ, నాకు మాత్రం నిజంగా రాఖీ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి పర్ఫెక్ట్ బ్రదర్ అని మాత్రం నాకు కేటీఆర్ విషయంలో అనిపించింది. థ్యాంక్ యూ నాగనాథ్ గారు. ముఖ్యంగా కవిత గారి జాతకాన్ని, ఆవిడ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నాగనాథ్ గారు చెప్పిన పాయింట్స్ కొన్ని కవిత గారు ఏమన్నా విని ఫాలో అయితే మాత్రం ఆవిడ భవిష్యత్తు ఇంకా సూపర్‌గా ఉండబోతోంది. మనం ఇంకా పెద్ద పొజిషన్‌లో అయితే ఆవిడని చూస్తాము అనడంలో నాకెలాంటి సందేహం లేదండి. థ్యాంక్ యూ సో మచ్.